హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి తెలుగు కథలు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్పై సీరియస్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే, కొత్తగా వచ్చిన సింధు కేదార్ని బావాని పిలుస్తుంటే కేదార్ సిగ్గుపడుతున్నాడని ఇంకా కేదార్ వైపు అలుగుతూ ఇంకా కేదార్ని కావాలనే ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట దాత్రి. కానీ అదే టైంకి అప్పుడే ఇంకా ఆదిలక్ష్మి కిచెన్లోకి వస్తుంది. వచ్చి, నిషిక, నాకు కారం కలిపిన కాఫీ ఇస్తావా? నా కడుపు మండేలా చేస్తావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో. ఆ కారం కలిపిన కాఫీ నాకు ఎలా ఇచ్చావో నీ ఫేస్ అంతా కూడా మండిపోయేలా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి 3 డేస్కి ఒకసారి నిషిక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటుంది. ఆ ఫేస్ ప్యాక్లో కారాన్ని కలిపేస్తుంది తనైతే. ఇంకా కలిపేసి వెంటనే ఇప్పుడు ఇప్పుడు మంట మొదలవుతుంది అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలియక నిషిక నిజంగా వచ్చి ఇంకా అలా ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటుంది. చేసుకొని చూసేసరికి ఒక్కసారిగా తన ఫేస్ అంతా మండిపోతూ ఉంటే షాక్లో ఉండిపోతుంది. అయ్యో, ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి ఇంకా వెంటనే అందరిని పిలిచేసరికి అందరూ వచ్చి, నిషి నిషి ఏమైంది నిషి అని చెప్పి చూస్తుంటే నాకు బాగా మంట వస్తుంది, నా ఫేస్ అంతా మండిపోతుంది అని అనుకుంటారు. అప్పుడే కరెక్ట్గా, యువరాజ్, నిషి, అయినా నువ్వు 3 డేస్కి ఒకసారి ఇలా ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటావు కదా, మరి ఎందుకు ఇప్పుడే మంట వచ్చింది, ఎప్పుడు ఇలా రాలేదు కదా అని అడుగుతారు. ఈ మంటకి కారణం ఎవరో నాకు తెలుసు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఆదిలక్ష్మి అలా ఇంకా చూస్తూ ఉంటే, చెప్పనా? ఆదిలక్ష్మి పిన్ని గారే అని అంటుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే నేనని ఎలా తెలిసిపోయింది? అసలు తెలిసే ఛాన్సే లేదే, అక్కడ నేను ఎలాంటి క్లూ వదిలిపెట్టలేదు, మరి ఈ జగదాత్రి ఎలా అర్థం చేసుకుంది అని ఆలోచనలో పడుతుంది ఆదిలక్ష్మి. ఏంటమ్మాయి, నేను ఒకదాన్ని దొరికాను అని ఇలా నన్ను కావాలనే బ్లేమ్ చేస్తున్నావా నువ్వు? అయినా నిషిక ఫేస్ ప్యాక్లో కారం కలపాల్సిన అవసరం నాకేంటి అని అంటుంది. ఇంకా వెంటనే అలా మీరే చేశారని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి పిన్ని గారు. అవి ఏంటో తెలుసా? నెంబర్ 1, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఫేస్ ప్యాక్ చూసేసరికి కొంచెం కారం అనేది పక్కన పడి ఉంటుంది. ఇదేంటి ఇక్కడ కారం పడుంది అని చెప్పి అలా చూసేసరికి అక్కడ క్లియర్గా చేతి వేల ముద్రలు అయితే కనబడతాయి. ఈ కారం డబ్బా బాక్స్పై వేలి ముద్రలు ఉన్నాయి. ఎవరా అని చూసేసరికి అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి ఏమో హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. అంటే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంది ఈవిడే. హ్యాండ్ వాష్ చేసుకొని ఆ చేతిని ఈ బాక్స్పై తాకింది కాబట్టి ఇంకా నీళ్ళ మరకలు అలాగే ఉండిపోయాయి. అంటే ఆదిలక్ష్మి పిన్నే చేశారు అని చెప్తుంది. ఒక్కసారిగా అది విని ఇంకా అలా అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా మీరు తప్పించుకోలేరు పిన్ని గారు, మీరు ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలు అయితే పడుతుంది ఆదిలక్ష్మి. చెప్పండి అత్తయ్య, ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతుంది కౌశికి. ఏంటమ్మాయి, ఆ అమ్మాయి మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు. సాక్ష్యాలు కనిపించాక కూడా అనుమానించకపోతే ఎలా? నిషికాపై ఎందుకు ఇంత గ్రడ్జ్ పెట్టుకున్నారు అని అడుగుతారు. లేకపోతే నాకే కారం కలిపిన కాఫీ ఇస్తుందా అని అంటారు. హలో, నేనేమీ మీకు కావాలని ఇవ్వలేదు, అదిగో ఆ సోనీకి ఇద్దామంటే మీరే తాగారు, అలాంటిది ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారేంటి? ఛీ, మీరే కాదు మీ ఫ్యామిలీని ఎంత అని అంటారు. ఏయ్, నా కుటుంబాన్ని ఏమైనా అన్నావో ఊరుకోనమ్మాయి అని అంటుంది. ఊరుకోకపోతే ఏం చేస్తారండి? ఇలా ఎవరైనా చేస్తారా? వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి అనేసరికి, నిషి ఏంటా మాటలు, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని అంటుంది జగదాత్రి. నువ్వు చెప్పకు, అసలు ఈ ప్రాబ్లం అంతా నీ వల్లే వచ్చింది. అదిగో ఆ దిక్కుమాల సోని నా జీవితంలోకి వచ్చిందంటే దానికి కారణం నువ్వే. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట కౌశికి. చూడండి అత్తయ్య గారు, మీరు ఆరోగ్యం బాగోకి ఇంటికి వచ్చారు, అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఎవరు బాధ పెట్టాలని అనుకోరు, మీరే వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా చేస్తూ ఉంటే అప్పుడు ఎవరు ఎలా ఉంటారు? ఒకటి చెప్పనా, మనుషులు అద్దం లాంటి వాళ్ళు.
మీరు నవ్వితే వాళ్ళు నవ్వుతారు, మీరు రాయి వేస్తే వాళ్ళు రాయి వేస్తారు. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. వెంటనే జేడి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మీనన్ చెప్పినట్టే కొత్తగా సాధు సార్ ప్లేస్లో, అంటే ఈ జేడి వాళ్ళ సీనియర్ ఆఫీసర్ ప్లేస్లో వేరే వాడిని తీసుకురావాలి అని చెప్పి చాలా ప్రెజర్ అయితే వస్తుంది. కానీ ఆలోపే మినిస్టర్ తప్పు చేశాడు అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఎవరైతే అందరూ రిలీజ్ అయ్యారో వాళ్ళ దగ్గరికైతే వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి ఏమో ఇంకా అలా కూరగాయలు తీసుకోవాలని చెప్పి వెజిటేబుల్ మార్కెట్ నుండి వస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి తన ముందుకి వచ్చి బైక్ ఆపుతారు. ఏయ్, ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఇంకా అలా తలపైకెత్తి చూసేసరికి అక్కడ ఉండేది డెప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ. ఒక్కసారిగా అతన్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది తనైతే. కృష్ణ మీరే కదా అని అంటారు. నన్ను గుర్తుపట్టావా? అవునింతకి నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు శ్రీవల్లి అని ఉంటుంది. ఆ రోజు మీరు చనిపోయారనుకొని నేను చాలా బాధపడ్డాను, నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డాను. ఇప్పుడు మీరు బ్రతుకున్నారని తెలిసాక చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఈ విషయం చెప్పడానికే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇల్లు తెలుసుకొని మరీ వచ్చాను. కానీ ఇప్పుడే నువ్వు బయటకు వచ్చినట్టున్నావు కదా, అందుకే నిన్ను కలవడానికి ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్ యూ అని అంటారు. నాకు థ్యాంక్స్ ఎందుకండి అని అంటుంది. లేదు, చనిపోతామేమోనని ఒక్కొక్క సెకండ్ ముందు ఎవరైనా మనకి ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యాన్ని నేను నీ దగ్గర పొందాను, అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటారు. ఏం పర్లేదు, ఎప్పుడైనా ఒకరి మంచి కోరుకుంటే మనకెప్పుడు మంచే జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా నమ్మేది అదే అని చెప్పి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం మీ నంబర్ ఇస్తారా అని అంటారు. నా నంబర్ ఎందుకు అని అంటుంది. ఏం లేదు, ఊరికే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తాడు. కానీ మనసులో మాత్రం శ్రీవల్లి, నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా నాకు పెళ్లి చేసుకోవాలనే అనిపిస్తుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఎలా అయినా ఇంకా డెప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ అయితే శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇదే ఇలా ఉండగా వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఈ అమ్మి ఇలాగే చేద్దా ఉంటుంది, ఈ నిషిక ఏమో ఈ అబ్బోడితో మాట్లాడట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా యువరాజ్కి అయితే మీనన్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. హలో ఎవరు అని అంటారు. ఏంటి ప్రిన్స్ మర్చిపోయావా? బాయ్ అని అంటాడు. బాయ్ మీరు కాల్ చేశారేంటి అని అంటారు. నేను కాకపోతే ఎవరు కాల్ చేస్తారనుకున్నావు అని అంటారు. అది కాదు బాయ్ అంటే అనలోపు, చూడు నేను నీకు ఒక 2 ఫోటోలు పంపిస్తాను. మీ అక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళెవరో నాకు తెలియాలి. తెలిస్తే నేను నిన్ను హ్యాపీగా నువ్వు అడిగింది ఇస్తాను. ఏమంటావు అని అంటారు. బాయ్ నేను ఈ దందాలు అవి ఆపేశాను బాయ్, ప్లీజ్ నన్ను వదిలే బాయ్ అని అంటారు. ఏంటి దందాలు ఆపేసావా? ప్రిన్స్ నా గురించి నీకు తెలుసు, ఆల్రెడీ నేను ఒకసారి మీ ఇంటికి పంపించాను, నిషిని పంపించి చంపడానికని కూడా నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేనేం చేయాలనుకుంటున్నానో నీకు క్లారిటీ ఉంది కదా అని అంటారు. అది కాదు బాయ్ అనేసరికి, ఇంక నువ్వేమీ మాట్లాడొద్దు, నేను చెప్పేది విను. వీళ్ళిద్దరి ఫోటోలు పంపిస్తాను, వాళ్ళిద్దరిని నువ్వే కనిపెట్టి నాకు చెప్పాలి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు యువరాజ్. ఇంకా యువరాజ్ అలా ఫోటోలు చూడగానే, వీడు కేడీనే కదా, కేదార్ అనే విషయం నాకు తెలుసు. ఈ విషయాన్ని బాయ్తో చెప్తే ఖచ్చితంగా ఫ్యామిలీనే అంతం చేస్తాడు. లేదు అలా చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి ప్రిన్స్ నాతో ఏదైనా చెప్పాలా అని అంటారు. అబ్బే అలాంటిదేం లేదు బాయ్ అని అంటాడు. సరే నువ్వు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడెవడో తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పు, సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మై గాడ్, వీడిప్పుడు డేంజర్లో పడతాడేమో. సరే పడితే నాకేంటి, అయినా వీడి గురించి నేనైతే చెప్పను, వాళ్ళే తెలుసుకొని అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ
అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆదిలక్ష్మి మాత్రం వీళ్ళేంటి మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు, లేదు అలా ఉండకూడదు, వీళ్ళు సంతోషంగా ఎప్పటికీ ఉండకూడదు అని అలా చూస్తూ ఉండిపోతుంది ఆదిలక్ష్మి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.